మనకి స్కూల్లో ఇచ్చే భయంకరమైన పనిష్మెంట్స్ ఎంత ప్రమాదకరమో తెలుసా? మనకి తెలియకుండానే మనం వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసాం. అదేంటో తెలుసా? ఈ జంతువుకి పానీపూరి అంటే చాలా ఇష్టం. ఆ జంతువు ఏంటి? మనం చిన్నప్పుడు ఆడుకునే ఆట బొమ్మల్లో ఉండే సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మీకోసం. 2023 వరల్డ్ కప్ అందరూ చూసే ఉంటారు. ఇన్ని కెమెరాల్ని ఎలా కంట్రోల్ చేశారో తెలుసా? చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద కంట్రోల్ సెంటర్స్ లో పెద్ద పెద్ద కెమెరా స్క్రీన్స్ ని మీరు చూడొచ్చు. ఎన్ని స్విచ్లు ఉన్నాయో చూడండి. ఏ టైంలో ఏది చూపించాలో వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇది నిజంగా ఒక కఠినమైన పని. మన ఇళ్లలో సిజర్స్ వాడుతూనే ఉంటాం. అవే కత్తెరలు. అవి మొద్దుబారిపోతూ ఉంటాయి. ఈ సింపుల్ ట్రిక్ తో వాటిని కత్తిరిస్తూనే షార్ప్ చేసుకోవచ్చు. మీ దగ్గరున్న కత్తెరతో అల్యూమినియం షీట్ ని కట్ చేయండి. దాంతో మన సిజర్ షార్ప్ అవుతుంది. ఆర్నాల్డ్ షోయన్బర్గ్ అనే ఒక మ్యూజిక్ కంపోజర్ ఉండేవాడు. అప్పట్లో ఈయన బాగా ఫేమస్. అయితే ఇతను ఒక విషయంలో చాలా భయపడుతూ ఉండేవాడు. ఇతనికి ఒక ఫోబియా ఉంది. నెంబర్ 13 ని చూస్తే ఇతనికి చాలా భయం. ఆశ్చర్యకరంగా ఇతను 76 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అయితే 7+6 చేస్తే 13 వస్తుంది. అంటే ఇతను ఏ నెంబర్తో అయితే భయపడుతున్నాడో ఆ నెంబర్లోనే చనిపోయాడు. 100 నోటుని 500 నోటుని జాగ్రత్తగా గమనిస్తే 500 నోటు మీద ఉండే గాంధీజీ గారి స్పెట్స్ ని జాగ్రత్తగా చూస్తే భారత్ అని కనిపిస్తుంది. అలాగే 2000 నోటు మీద RBI అని కనిపిస్తుంది. ఈ విషయం మీకు కూడా ఇప్పుడే తెలిస్తే కింద కమెంట్స్ లో చెప్పండి. సిటీ స్కాన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మిషన్ చూడడానికి చాలా కూల్గానే ఉంటుంది, కానీ లోపల చూడండి ఎలా ఉందో. మన బాడీని ప్రతి కోణం నుంచి స్కాన్ చేస్తుంది. దాంతో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన బాడీ గురించి మనకి తెలుస్తుంది. ఈ జంతువు మనుషులకేం తక్కువ కాదు. దీనిలో ఉండే ఒక క్వాలిటీ మనుషులతో కలుస్తుంది. ట్రీ ష్రో అనే ఈ జంతువుకి స్పైసీగా తినటం అంటే చాలా ఇష్టం. పానీపూరిని మహా ఇష్టంగా తింటుందేమో. ఇతని పేరు స్టీవెన్ ట్రాయిడ్. వికీపీడియాలో 30 లక్షల కంటే ఎక్కువగా ఎడిట్స్ చేశాడు. అంతేకాకుండా 35,000 కంటే ఎక్కువగా ఆర్టికల్స్ రాశాడు. ఇతని ద్వారా ప్రజలు చాలా బెనిఫిట్ పొందుతున్నారు. ఇతను ఒక సూపర్ పర్సన్. ఫ్రీగా నాలెడ్జ్ ని షేర్ చేస్తూ ఉన్నాడు. మీరు కూడా ఇతను రాసిన ఆర్టికల్స్ ఎప్పుడో ఒకసారి చదివే ఉంటారు. మనందరికీ తెలుసు హైట్ మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో. ఈ సొసైటీలో హైట్ తక్కువ ఉన్నోళ్ళని బాగా ఎగతాళి చేస్తారు. కానీ బెర్లిన్లో ఒకానొకప్పుడు అందరి హైట్లు ఒకేలాగుండేవి. నిజానికి అందరూ ఒకే హైట్లో లేరు. హ్యాన్స్ హమెట్ అనే ఒక ఆర్టిస్ట్ ఒక ప్రైవేట్ పార్టీని అరేంజ్ చేసి అందరికీ పెద్ద పెద్ద బూట్లు తగిలించి 2 మీటర్ల హైట్ పెంచేశాడు. 2 మీటర్లు తక్కువ హైట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది, కానీ 2 మీటర్ల కన్నా ఎక్కువ హైట్ ఉంటే వాళ్ళ కాళ్ళు కోసేస్తారా ఏంటి? బిల్లీ ద గోట్ గురించి మీకు తెలుసా? దీని దగ్గర ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. ఇది దాని తల మీద సూసు పోసుకుంటుంది. దానితో ఆ స్మెల్కి ఫీమేల్ గోట్స్ దీనికి అట్రాక్ట్ అవుతారు. ప్రపంచంలో ఏ జంతువు కూడా ఇలాంటి పని చేయదు, ఇది మాత్రమే. ఈ జపాన్ కోతులు చాలా అదృష్టవంతమైన కోతులు. జపాన్లోని యాకుషిమా ఐలాండ్లో మకావ్ అనే ఈ కోతులు మధ్యలో ఆడుకుంటూ ఆనందాన్ని పొందుతాయి. అంతేకాకుండా ఇవి ఒక చోటు నుంచి వేరొక చోటుకి వెళ్ళాలంటే అక్కడున్న జింకల మీదకెక్కి వెళ్తాయి. దాని బదులుగా ఆ జింకకి పేలు చూసి బాడీని శుభ్రం చేస్తాయి. అంతేకాకుండా ఫుడ్ని కూడా షేర్ చేసుకుంటాయి. మన ఇండియాలో చదువుకున్నోళ్ళు 77% ఉన్నారు, కానీ లిటరసీ రేట్లో 94వ స్థానంలో ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన ఇండియాలో రోజుకి 10 గంటలు చదివే వాళ్ళు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే టాప్. సెకండ్ ప్లేస్ లో థాయిలాండ్ ఉంది, 9.5 గంటలు చదువుతారు. తర్వాత ప్లేస్ లో చైనా, 8 గంటలు మాత్రమే చదువుతారు. డబ్బులు దాచుకునే ఈ కుండీని పిగ్గీ బ్యాంక్ అని ఎందుకంటారు? పురాతన కాలంలో మట్టి కుండలే ఉండేవి, ఇనప పెట్టెలు ఉండేవి కాదు. అప్పుడు పిగ్ అనే మట్టితో కుండలు తయారు చేసుకునేవారు. తయారు చేసి ఆ కుండల్లో డబ్బులు దాచుకునేవారు. దాంతో వాటిని పిగ్గీ పాట్స్ అనేవారు. ఈ పిగ్గీ పాట్స్ అనే పేరు బాగలేదని యూరోపియన్స్ పిగ్గీ బ్యాంక్ అని పెట్టమని సిఫార్సు చేశారు. పిగ్ షేప్ లో ఉన్న ఒక కుండను తయారు చేశారు. దాంతో ప్రజలు దీన్ని హాయిగా యాక్సెప్ట్ చేశారు. అందుకే దీన్ని ఇప్పుడు కూడా పిగ్గీ బ్యాంక్ అనే అంటున్నారు. మనందరికీ తెలుసు స్కూల్ లైఫ్ బాగుంటుందని. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కలుస్తారు, ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి. కానీ యూకేలో స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలు ఫ్రెండ్స్ కాకుండా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. ఎందుకంటే వీళ్ళ ప్రకారం పిల్లలు ఫ్రెండ్షిప్ చేశారంటే స్టడీస్ మీద ఫోకస్ చేయరు అని. అంతేకాకుండా ఇలాంటి స్కూళ్లలో పెద్దగా నవ్వడం కూడా తప్పే. నార్దర్న్ లెబనాన్ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దాక్కుని నవ్వాల్సి వచ్చేది. ఎవరైనా నవ్వినట్టు కనిపిస్తే వాళ్ళని ఆఫీస్లోకి పిలిచి వెంటనే కౌన్సిలింగ్ ఇచ్చేవారు. అయినా కానీ చెప్పిన మాట వినలేదంటే వాళ్ళని స్కూల్ నుంచి తీసేస్తారు. అంతేకాకుండా ఆ పిల్లోడిని స్కూల్కి రానికుండా చేయడానికి ఓటింగ్ కూడా చేస్తారంట.
సో అయితే ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియో నచ్చితే లైక్ కొట్టి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.